నమస్తే అందరికీ. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను దేవునికి వ్యతిరేకిని కాదు. అది ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు. నేను చెప్పేది ఒకటే, మీరు మనుషుల్లా బతకండి. మీరు చనిపోతారు. ఎంత మోసం చేసినా మరి ఈ క్రిస్టియానిటీ అంటే ప్రజలను మోసం చేసేది అయిపోయిందిరా. మరి ఘోరంగా తయారవుతున్నారు మీరు. నోటుకొచ్చిన బూతులని చెప్తున్నారు, ఒప్పుకోవట్లేదు. ఎందుకని అంత కొవ్వు పట్టేస్తుందో నాకైతే అర్థం. మరి ఎదుటి ఉండే వాళ్ళు ప్రజలు వాళ్ళని చైతన్యవంతులు చేయండి రా. మీరు మెంటలను చేసేస్తున్నారు ఎందుకని? దేవుడు వచ్చేసాడు, ఇదిగో వచ్చేసినాడు, ఆ మేఘాల దగ్గర ఉన్నాడు, మేఘాల నుంచి ఇంకొద్దిగా వచ్చేస్తాడు, ఇంకో దాటేసాడు. వాళ్ళు ఆ మాటలు చెప్పేటప్పుడు ట్రాన్స్ పొజిషన్లోకి వెళ్ళిపోతారా. కళ్ళు మూసుకొని నా కొడుకు నేను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చి వచ్చేస్తుందిరా. మీ వల్ల వాళ్ళు ఇంకా అణగారిన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. నా మాట ఏనంటరా, మంచిగా బతకండిరా బాబు. అర్థమైందా? దేవుడు ఎక్కడో ఉండడురా. నువ్వు చేసే మంచిలో ఉంటాడు, నువ్వు తీసుకునే మంచిలో ఉంటాడు, ప్రకృతిలో ఉంటాడురా. ఒక అందమైనది ఏ వస్తువు చూసినా కూడా నీ మనసు ఆనందంగా ఉంటుంది. అనుభవించాలనుకోబాకు, తప్పది. అనుభవించాలి అనుకోబాకు, ప్రకృతిని ఆస్వాదించాలనుకో. అది నీకు రాసుంటే దేవుడు దగ్గర తీసుకొస్తాడు. ఆశించబాకు. ఇప్పుడు ఒక లోయని చూస్తాం, అబ్బా ఎంత పెద్ద లోయ అనిపిస్తుంది. అది కూడా ఒక మనసుకి ఒక ప్రకృతి, అది కూడా దేవుడే. ఒక అందమైన వనం చూస్తాము, అది ప్రకృతి. ఒక గుడికి వెళ్తాము, ఎలా వెళ్తాం? నీట్గా రెడీ అయ్యి సెంటు కొట్టుకొని. ఎందుకని? మనసు ప్రశాంతంగా, అంటే మనసు హాయిగా ఉండాలని చెప్పి. అలా చెప్పండి. ఏందిరా రే బెగ్గన్నా కొడకలారా, అమ్మకన్నా నాన్నక తప్పు కదరా. వాళ్ళిద్దరూ నిన్ను సృష్టించేదానికి వాళ్ళేరా కారణము. బేది మాత్రం నా కొడకలారా. ఒక్కొక్క నా కొడుకు 100 మాత్రలు వేసి బేది మాత్రలు బాత్రూమ్ లేకుండా నీళ్ళు లేకుండా చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు. ఇటు చెప్పాకంటారు, తప్పురా. మారండ్రా నాయన, మారండ్రా రే. అర్థమైందా? పూజించు, ప్రేమించు, అతిగా కాదు. దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఎదుటి మనిషి తిట్టేలాగా మనము చేయకూడదు. ఏదైనా ఒక ఆనందంగా ఉండాలా, ఆహ్లాదకరంగా ఉండాలా. ఎలా అంటే అలా కాదు. అర్థమైందా? విచిత్రంగా చేసుకోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి ప్రజల్ని మిస్లీనియస్ చేయొద్దండి.